మొత్తానికి మండే మార్నింగ్ బ్యాక్ టు వర్క్ అనమాట. అంటే అక్కడ ఊర్లో ఉన్నప్పుడు ఏ పనులు లేవు అని కాదు, కానీ ఇక్కడ ఉండే వాటికంటే కూడా ఎక్కువగానే పనులు ఉన్నా సరే ఇక్కడ ఉండేటువంటి యూట్యూబ్ వర్క్స్ కానీ, బిజినెస్ కానివ్వండి, స్టడీస్ కానివ్వండి, అవేమీ అక్కడ ఉండవు. కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ ఇవన్నీ రీస్టార్ట్ చేయాలి కాబట్టి బ్యాక్ టు వర్క్ అన్నాను అంతే. సో ఇంక ఇలా ఇంట్లో నార్మల్గా ఉండేటువంటి వంటింటి పనులు, ఇంట్లో పనులు ఇవేమీ లేవు అని కాదు. సో ఇంక మొత్తానికి నేను సండే ఈవినింగ్ వచ్చేసి దోశ బ్యాటర్ అయితే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. దోశ బ్యాటర్ ఒక్కటి ఉంటే చాలు, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టెన్షన్ కానీ, బ్రేక్ఫాస్టే కాదులేండి, లంచ్ అయినా, డిన్నర్ అయినా, ఈవినింగ్ స్నాక్స్ అయినా సరే నాకు వేసి పెట్టే ఓపిక ఉండాలి. కానీ 3 పూట్ల పెట్టినా సరే మా వాళ్ళు దోశ తినేసి ఉంటారు. సో అందుకే దోశ బ్యాటర్ అయితే ప్రిపేర్ చేసి పెట్టేసుకుంటే టెన్షన్ ఉండదు అని చెప్పేసి బ్యాటర్ అయితే ప్రిపేర్ చేసి పెట్టేశాను అనమాట. ఇక మండే మార్నింగ్ వచ్చేసి పిండి కలిపేసేసి చట్నీ కూడా వేయించేసుకొని పక్కన పెట్టేసి ఇక వెళ్ళి ప్రేయర్కి అయితే కూర్చున్నాను. నెక్స్ట్ షార్ట్ అయితే కంటిన్యూ